మనం రీసెంట్‌గా 'ఇమ్రాన్ ఖాన్' ఇష్యూ గురించయితే మాట్లాడుకున్నాం గదా! వాళ్ళ సిస్టర్‌నయితే అక్కడి నుంచి పంపించేశారు. మీ అన్నని త్వరలో కల్పిస్తామని చెప్పి. ఆ త్వరలో అయితే రానే వచ్చిందనమాట. డిసెంబర్ 3 అంటే ఈ వెన్స్‌డే వాళ్ళ అన్నతో కల్పించారు. అప్పుడు 'ఇమ్రాన్ ఖాన్' చాలా క్లెయిమ్స్ చేశారనమాట. ప్రెజెంట్ ఫీల్డ్ మార్షల్ అండ్ ఆర్మీ చీఫ్ అయిన అమీర్ ముసీర్ గురించి. ఆ క్లెయిమ్స్ ఏంటో చూద్దాం. అసీం మునీర్ అయితే ఒక డిసాస్ట్రస్ పాలిసీస్‌ని ఫాలో అయితున్నాడు. దీనివల్ల పాకిస్తాన్‌కైతే టెర్రరిజం చాలా పెరిగిపోతుంది. వెస్టర్న్ కంట్రీస్‌ని ప్లీజ్ చేయడం కోసం ఆఫ్ఘనిస్తాన్‌తో ఊరికే గొడవ పెట్టుకున్నాడు. దాంతో ఆయనే ప్రపంచానికి ముజాహిద్ అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. లైక్ ఆఫ్ఘనిస్తాన్ రెఫ్యూజీస్‌ని తరిమేయడం, డ్రోన్ స్ట్రైక్స్‌ని అప్రూవ్ చేయడం అండ్ పాకిస్తాన్ లోపలే మిలిటరీ ఆపరేషన్స్‌ని ఎంకరేజ్ చేయడం. ఇవన్నీ ఓన్లీ ఇన్‌స్టెబిలిటీని మాత్రమే పెంచుతుంది పాకిస్తాన్‌లో. దీనివల్ల ఎటువంటి యూజెస్ లేవని చెప్పారు. ఇంకా కొన్ని పర్సనల్ అలిగేషన్స్ కూడా చేశారనమాట. నన్ను, నా వైఫ్‌ని ఫ్యాబ్రికేషన్స్ కేసెస్‌లో ఇరికించారు. ఫ్యాబ్రికేషన్ కేసెస్ అంటే ఎవిడెన్స్‌ని పుట్టించడం అనమాట. ఎవిడెన్స్‌ని పుట్టించి మరీ కేసెస్ పెట్టారు నా పైన అండ్ నా వైఫ్ పైన. దాంతో నాకు బేసిక్ జైల్ రైట్స్ కూడా లేవని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్‌గా వాళ్ళ చెల్లితో నా హెల్త్ అయితే బానే ఉంది. కాకుంటే నాకు మెంటల్‌గా చాలా టార్చర్ చేస్తున్నారు అని చెప్పాడు. ఇవన్నీ చాలా సీరియస్ క్లెయిమ్స్. పాకిస్తాన్ పొలిటికల్ క్లైమేట్ అయితే రోజు రోజుకి చాలా దిగజారిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్స్, నావి కాదు.